ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లో సింగరేణి గనులు విస్తరించి ఉండటంతో ఆ ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దీంతో ప్రజలు అటు ఎండలు ఇటు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాటి నుంచి ఉపశమనం పొందడానికి కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దాదాపుగా ఉదయం 10 గంటలకే 30 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు ఓవైపు నమోదవుతూ ఉండడం, మరోవైపు ఇటు పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇటు వడగాడ్పులు వీయడంతో అయితే బయటికి రావాలంటే ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకే 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు గత 3 రోజులుగా నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బందులు అయితే తప్పట్లేదు. కేవలం అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని ఇటు వాతావరణ శాఖతో పాటు డాక్టర్లు అయితే హెచ్చరిక జారీ చేస్తున్న సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా మార్చి చివరి మాసంలోనే 35 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మే మొదటి వారం నుంచి కూడా పూర్తిగా 45 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో దాదాపుగా 50 డిగ్రీల కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చేటప్పుడు ప్రికాషన్స్ వాడిన తర్వాతనే బయటికి రావాలనేసి ఇటు డాక్టర్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వడగాడ్పులు ఇటు భారీగా ఎండలు ముదురుతున్న నేపథ్యంలోనైతే ఇండ్లలో పూర్తి స్థాయిలో ఇటు ఏసీలు కానీ కూలర్స్ పెట్టినప్పటికి కూడా వేడి తగ్గడం లేదు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది ఇటు కూలర్లు అమ్మకాలు మాత్రం భారీగా పెరిగినట్టు అయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఒక కూలర్ గోదాంలో ఉన్నాం. మనతో పాటు యజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో ఎలా ఉండేది సేల్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయి? గతంలో చాలా తక్కువ ఉండేది. ఈ ఎండ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కూలర్స్ అనేది ప్రజలకు సరిగా దొరకడం లేదు. అంటే ఎక్కడ స్టాక్ అనేది నిల్వ లేదు. మాకు చాలా ప్రెషర్ పడుతుంది. ఈ ఎండలు బాగా తీవ్రంగా పెరగడంతో ఈ ప్రజలు అప్రమత్తంగా ఏదో ఒకటి కూలర్ తీసుకెళ్ళి వాడుకోవడం జరుగుతుంది. గంటకు ఒకసారి 2 గంటలకు ఒకసారి. కూలర్లు అయితే స్టాక్ అయితే లేదు. దాదాపు గత ఏడాది మీకు రోజున సగటున ఎన్ని కూలర్లు అమ్మేది, ఈ రోజు ఎన్ని అమ్ముతున్నారు, అసలు ఎట్లా ఉన్నాయి? స్టాక్ ఉంటుందా, అందుబాటులో ఉంటుందా, ఎట్లా ఉన్నది పరిస్థితి? గత ఏడాది రోజుకు 5-10 కూలర్లు అమ్మేది. ఇప్పుడు రోజుకు 30-40 కూలర్లు అమ్మినా కూడా దొరకడం లేదు. దాదాపు కూలర్ల రేటు కూడా ఏ రకంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా పెరిగాయి. మోటార్లు పెరిగాయి, పంపుల రేట్లు పెరిగాయి, బాడీల రేట్లు పెరిగాయి. పెరిగినా కూడా స్టాక్ అనేది దొరకడం లేదు. మనతో పాటు కొంతమంది కూలర్స్ను కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, గతంలో ఉన్న రేట్లకి ఈసారి ఉన్న రేట్లకు ఎట్లా తేడా ఉంది, అసలు ఎండలు ఎలా ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నది. 3 ఫీట్ల కూలరు 4,200 రూపాయలు అంటున్నాడు. ఇప్పుడు పోయిన సంవత్సరంలో 3,000కే ఇచ్చారు. ఇప్పుడు ఒకటేసారి 1,200 రూపాయలు పెంచుకున్నారు. ఏంటంటే వాళ్ళకు కూడా స్టాక్ అస్సలేదు, సామాన్ పెరిగింది, గడ్డీలు దొరకలేదు, వర్కర్స్ అస్సలేరని చెప్తున్నారు. వాళ్ళు రేటు ఒకటే రేటు, ఫిక్స్ రేట్ అని చెప్తున్నారు వాళ్ళు. కానీ చాలా ఎండలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. బయటికి వెళ్ళకుండా అవుతున్నది. చాలా ఎవరు వెళ్ళకుండా చూసుకోండి బయటికి మధ్యాహ్నం పూట. దాదాపు దశాబ్దాల తర్వాత కూడా మనం ఇంత స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలను అయితే ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఎలా ఉన్నాయి ఎండలు మీ దగ్గర? ఇప్పుడు కేవలం ఇది మనకు మే మాస ప్రారంభమే, ఇంకొక నెల రోజులు కూడా నెల రోజులు ఉంది ఇంకా ఎండాకాలం. ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? ఏ రకంగా? చాలా దారుణంగా అయితే ఉన్నది. ఇప్పుడైతే మే 4 తారీఖు ఉన్నది. ఇంకా 25 రోజులు ఉన్నాయి. 25 రోజులు ఎట్లా కురుస్తాయో తెలియదు. అది కూడా దారుణంగా ఎండలు ఉన్నాయి. బయటికి వెళ్ళకుండా ఉంటున్నాయి. దాదాపు బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ వాడుతుంది? నేను బయటికి వెళ్ళేటప్పుడు అంబీలు డికాషన్ తాగుతున్నాను. ఇంత దారుణంగా ఉందంటే బయటికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను అరగంట వచ్చాను, కూలర్ కోసం 45 నిమిషాలు ఉంటున్నాను, నిలబడి ఉంటున్నాను. కూలర్ కోసం వాళ్ళు వెతుకుతున్నారు, అంతే. రేట్లు గిట్టలేదు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి రేట్, ఎట్లా ఉన్నాయి అసలు? కస్టమర్లకు అందుబాటులో కూలర్లు ఉంటున్నాయి, ఎటువంటి పరిస్థితులు? రేట్ అయితే టూ మచ్ పెరిగినాయి. రేట్లు అయితే బాగా పెరిగినాయి. మనకైతే కూలర్ అయితే దొరుకుతలేవు. ఈ హోల్సేల్ కూడా రేట్లు ఇవ్వడానికి కూడా కూలర్ చాలామంది వస్తున్నారు షాప్ వాళ్ళకు కూడా ఇవ్వలేకపోతున్నాము. రోజు 100 నుంచి 200 కూలర్లు అమ్ముదామంటే స్టాక్ వస్తలేదు. స్టాక్ ఉంటే మోటార్లు ఉంటే బాడీలు ఉంటే లెక్చర్లు ఉంటాయి, క్లాంపులు ఉంటే మోటార్లు ఉంటాయి, పంపులు ఉంటాయి.
చిల్లర ఏం దొరుకుతలేదు. హోల్సేల్ వాళ్ళ షాపులు చాలామంది వస్తున్నారు కానీ వాళ్ళకి వేయలేకపోతున్నాం, మేము స్టాక్ అందించలేకపోతున్నాం. మాకు నైట్ 2-3 అవుతుంది తయారు వరకు, అయినా కూడా కూలర్లు రెడీ అయ్యడానికి టైం దొరుకుతలేదు, ప్లస్ వాళ్ళకి ఈయనకి కూడా అవుతలేదు కూలర్లు. అట్లాంటి పొజిషన్ ఉన్నాయి ఇప్పుడు. గత ఏడాదితో ఎండలతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది కూడా కూలర్ల కొనుగోలు పెరిగిందనేసి ఇటు మనకు కూలర్ల యజమానులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కొమరంభీం జిల్లాలో ఇటు సింగరేణి గనులు విస్తరించున్న ప్రాంతాలు కావడంతో దాదాపుగా ఇక్కడైతే ఖచ్చితంగా 2 నుంచి 3 గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగా నమోదవుతూ ఉంటాయి. ఇటు సింగరేణి ప్రాంతాల్లో కనుక 50 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు అయితే లే ఆఫ్ ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా గత కొన్నేళ్లుగా కూడా ఇటు సింగరేణి అధికారులు దొంగలెక్కలు చూపుతున్నారనేసి ఇటు కార్మికులు కూడా ఆరోపణలు చేస్తున్న సందర్భాలను చూసాం. సింగరేణి కార్మికులు సైతం వాళ్ళు కోరుతున్నది కూడా ఒకటే, ఖచ్చితంగా ఏదైతే పనివేళల్లో మార్పులు చేసి తమను ఖచ్చితంగా ఎండబారిన వడదెబ్బ బారిన పడకుండానైతే చూడాలనేసి ఇటు సింగరేణి కార్మికులు కూడా ఈ సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా మే మొదటి వారంలోనే 47 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే బయటికి రావాలని చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండల తీవ్రత. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.